నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు పెరటి తోటలంటే గ్రామాల్లో ఇంటి చుట్టూ ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేవారు. క్రమంగా నగరాల్లో సైతం మిద్దె పెరటి తోటల పెంపకం విస్తరించింది. ఆ క్రమంలోనే వివిధ పద్ధతుల్లో మిద్దె తోట పెంపకాల్లో ఆధునీకరణ కూడా పెరిగింది. నీటిని పొదుపు చేస్తూ తక్కువ స్థలంలోనే పలు రకాల మొక్కలను పెంచుతూ విత్తనాలు నార్లు సైతం వేసే యంత్రాల పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన అలాంటి ఆధునిక మిద్దె తోట యంత్రాలు పరికరాలు వాటి పనితీరుపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. ఇప్పుడంతా టెక్నాలజీ మయమవుతోంది. పెరటి మిద్దె తోటల పెంపకం నానాటికి పెరుగుతున్న క్రమంలో వాటికి అనుగుణంగానే ఉపయోగపడే యంత్రాలు పరికరాలు కూడా అధునాతన టెక్నాలజీతో లభ్యమవుతున్నాయి. మరి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పరికరాలేంటో మనము చూద్దాం. చెట్లను పెంచడం అనేది ఒక కష్టమైపోతుంది. ఎలా అంటే బిజీ లైఫ్లో ఉంటున్నారు అందరూ. లైక్ ఉదయాన్నే 9 to 9 ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అండ్ ప్లాంట్స్ని పట్టించుకునేది లేదు. ఇప్పుడు ఏంటంటే సిటీస్లో అనేది గ్రీనరీ చాలా తక్కువైపోతుంది. యాజ్ వెల్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అండ్ వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. వాటర్ ఇప్పుడు ప్లాంట్స్కి వాటర్ అయినా కూడా వాటర్ ఆలోచిస్తున్నారు. మాకు తాగడానికే నీళ్ళు లేవు, ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా ఆలోచిస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఆలోచించుకొని మేము ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చి వాటర్ బీట్ సార్. ఇది మా వాటర్ బీట్. ఇది మా సింపుల్ ఫార్మ్స్ ప్రోడక్ట్. దీని నుంచి మీరు ప్లాంట్స్కి ఎక్కడి నుంచైనా సరే వాటరింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మాకంటూ మా ఓన్ అప్లికేషన్ ఉంటుంది. సింపుల్ ఫార్మ్స్ వచ్చి ఆ అప్లికేషన్ నేమ్ వచ్చి సింపుల్ ఫార్మ్స్. ఇది మా అప్లికేషన్ సింపుల్ ఫార్మ్స్. ఇప్పుడు ఈ సింపుల్ ఫార్మ్స్ అకౌంట్ ద్వారా మీరు మా డివైస్ని మీరు కనెక్ట్ చేసుకొని మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్లాంట్స్కి వాటరింగ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ మానిటర్ చేయొచ్చు. అండ్ ఇది కరెంట్ పోయినప్పుడు మీకు ఆఫ్లైన్ చూపిస్తుంది, పవర్ ఉన్నప్పుడు ఆన్లైన్ చూపిస్తుంది. అండ్ డైలీ మీరు ఎంత కన్సంప్షన్ చేశారో వాటర్ కూడా మీరు లీటర్స్ క్వాంటిటీ చూసుకోవచ్చు. ఇది మా లైవ్ డెమో సార్. ఇది ఇప్పుడు ఏంటంటే మా డివైస్ని నేను ఇప్పుడు మా మొబైల్ అప్లికేషన్లో నేను యాడ్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు నేను మా డివైస్ని ఆన్ చేశాను. ఇప్పుడు మేము సెట్ చేసిన సెటప్కి ఇప్పుడు డివైస్ కనెక్ట్ చేసాము. ఇదంతా డ్రిప్ ఇరిగేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్స్కి. ఆన్ చేశాను సార్. స్విచ్ ఆన్ చేయగానే ఇప్పుడు వాటర్ అనేది ప్లాంట్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను, మొబైల్ అప్లికేషన్ నుంచి ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ అయిపోయింది. దీని ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ప్లాంట్స్కి వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంటర్నెట్తో నడుస్తుంది. ఇంటర్నెట్ మా డివైస్కి ప్రొవైడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ మన మొబైల్కి ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి అవి రెండు కమ్యూనికేట్ అవుతాయి. ఇంకా ఇది కంప్లీట్లీ వైర్లెస్ సార్. దీని మొబైల్ నోటిఫికేషన్స్ కానీ మొబైల్ రింగ్ ఇవ్వడం కాదు. ఇది అప్లికేషన్, మా ఓన్ అప్లికేషన్. ఇందులో మీరు రూల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చిన్న ఫామ్కి మీరు 10 లీటర్స్ ఆర్ 15 లీటర్స్ అని అజంప్షన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేశారంటే ఇక్కడ లీటర్స్ అని ఉంది కదా, ఇక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్ అని ఉంది కదా, ఇప్పుడు 5 లీటర్స్ ఆర్ 10 లీటర్స్ అని చెప్పి అజంప్షన్ సెట్ చేసి ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేశారంటే ఈ ఫామ్కి అంత అంటే 10 లీటర్స్ అండ్ 20 లీటర్స్ అంత మాత్రమే కన్సంప్షన్ అవుతాయి. కన్సంప్షన్ అయిపోయిన తర్వాత మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ మీరు దీన్ని అలెక్సా ద్వారా నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా ఉంది కదా సార్ మనకి, మీరు అలెక్సా నుంచి అప్లికేషన్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ టర్న్ ఆన్ అలెక్సా టర్న్ ఆన్ వాటర్ అండ్ అలెక్సా టర్న్ ఆఫ్ వాటర్ అని కమాండ్స్ ఇవ్వగానే ఆన్ అవుతుంది అండ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దీనికి మీరు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు సార్. ఊరు వెళ్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్ళున్నారు, వాటర్కి ప్లాంట్స్కి వాటరింగ్ ఎలాగా, ఆ టైంలో మీ చేతిలో మొబైల్ కూడా లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, మనం టైమర్ అని సెట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆటోమేషన్ సార్. ఎందుకంటే హ్యూమన్ ప్రెజెన్స్ లేకపోయినా కూడా ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్. దాని గురించి మేము టైమర్ అనేది సెట్ చేస్తాం. ఇప్పుడు పర్టికులర్ టైంగా ఆన్ అండ్ ఆఫ్ అనేది సెట్ చేసేసామంటే ఆ టైంలో హ్యూమన్ ప్రెజెన్స్ లేకపోయినా కూడా ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇంకా మొబైల్ అప్లికేషన్తో కూడా పని లేదు. అండ్ ఇది వెర్టికల్ గార్డెన్స్ సార్. ఇవి వెర్టికల్ గార్డెన్స్ లైక్ బాల్కనీస్కి, టెర్రస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ మా అప్లికేషన్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ని మీరు బ్యాక్ యార్డ్స్కి, ఫార్మ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు బాల్కనీస్ ఉన్నారు, అపార్ట్మెంట్స్ బాల్కనీస్ ఉన్నారు, వాళ్ళకి ప్లాంట్స్ గ్రో చేసుకోవడం అండ్ వాళ్ళ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గ్రో చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది ఎందుకంటే ఈ టెర్రస్ ఇది వెర్టికల్ గార్డెన్స్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ మెథడ్ ఏంటంటే వెర్టికల్ గార్డెన్స్.
ఇది చాలా స్పేస్ కన్సంప్షన్ అంటే చాలా తక్కువ స్పేస్ యూస్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ మూవబుల్ సార్. ఇది మూవ్ చేసుకోవచ్చు మనం, దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ని మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఈ ఫ్రేమ్ కాస్ట్ వచ్చి 7,599 సార్. విత్ ఇంక్లూడింగ్ వీల్స్ వచ్చి 8,599. అండ్ మా డివైస్ ఉంది కదా, సింప్లిఫార్మ్స్ వాటర్ బీట్ డివైస్, ఆ డివైస్ కాస్ట్ వచ్చి 11,599. ఈ మేళాలో మేము పెడుతున్న కాస్ట్. యాక్చువల్ కాస్ట్ వచ్చి 14,599. ఈ 11,000కి మేమేం ప్రొవైడ్ చేస్తామంటే మా వాటర్ బీట్ అండ్ ఒక ఎలక్ట్రానిక్ వాల్వ్ ఇస్తాం విత్ ఫ్లో సెన్సర్, వాటర్ ఫిల్టర్ అండ్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్తో ప్రొవైడ్ చేసిన బాక్సెస్ అండ్ 3 months జియో డాంగిల్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ ఉంటాయి, అవి వాళ్ళు చిన్న స్పేస్లో ఉన్నా కూడా ఇలాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రేమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. వాటర్ కన్జంప్షన్ తక్కువగా యూస్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ నేల కూడా పాడైపోకుండా ఉంటుంది. దీన్ని మీరు వాటర్ బీట్కి ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మేము వాటర్ స్టోరేజ్ చేసుకున్నాము. మీరు ఇక్కడ వాటర్ని స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ట్యాప్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మా ఎలక్ట్రికల్ వాల్వ్. ఇది వాటర్ బీట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ వాల్వ్. ఇది ఇందులో ఎలక్ట్రికల్ వాల్వ్ అండ్ ఫ్లో సెన్సర్ ఉంటుంది. ఈ ఫ్లో సెన్సర్ ఎందుకంటే మీ వాటర్ ఎంత కన్స్యూమ్ అయిందే మీరు ఈ ఫ్లో సెన్సర్ యూస్ చేసుకొని చూసుకోవచ్చు. కంప్లీట్లీ ఎలక్ట్రికల్ వాల్వ్ సార్. ఇది మాన్యువల్గా కాదు, ఇది మా వాటర్ బీట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ వాటర్ సేవ్ అనేది చేసుకోవచ్చు మీరు దీని ద్వారా. ఎందుకంటే ఇది డ్రాప్ వైస్ పడుతుంది అండ్ టైమర్ సెట్ చేసుకోవడం వల్ల మీరు టైం తెలుస్తుంది అండ్ వాటర్ కన్సంప్షన్ కూడా మీకు తెలుస్తుంది. ఇది ఇంకో ప్రోడక్ట్ సార్. ఇది మాది హైడ్రోపానిక్స్కి సంబంధించింది, హైడ్రోపిఏ. ఇదేం చేస్తుందంటే మీరు లైట్ అండ్ టెంపరేచర్ని బేస్ చేసుకొని గ్రో అయ్యే ప్లాంట్స్ ఉంటాయి. సో ఆ కంప్లీట్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఈ ప్రోడక్ట్కి ఇస్తున్నాం. మా అప్లికేషన్లో మీరు రూల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ టైం టు టైం ఆన్ ఆఫ్ అయిపోవటం ఎలాగా రూల్స్ సెట్ చేసుకుంటున్నామో అలాగే ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు మోటార్ ఆన్ అవ్వాలి, ఇంత లైట్ ఇంటెన్సిటీ ఇంత ఉన్నప్పుడు మోటార్ ఆఫ్ అయిపోవాలని చెప్పి కంప్లీట్గా మా మొబైల్ అప్లికేషన్లో మీరు రూల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇండోర్లో లైక్ గ్రీన్ హౌసెస్లో పెరిగే ప్లాంట్స్ ఉంటాయి కదా, లీఫీ వెజిటేబుల్స్, వాటి కోసం కంప్లీట్గా వాటర్తో రన్ అయ్యే ప్లాంట్స్ కోసం ఇవి టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. ఇది మన మొబైల్, ఇది సేమ్ యాజ్ సింప్లిఫార్మ్స్ అప్లికేషన్ ఎలాగో ఇది కూడా హైడ్రోపానిక్స్ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ నుంచే మీరు రూల్స్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఇంత టెంపరేచర్లో మాత్రమే గ్రో అవుతాయి, దానికి అంత లైట్ మాత్రమే కావాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వాటి కోసం అని చెప్పి మా ప్రోడక్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. ఇది బేసికలీ కిచెన్ గార్డెనింగ్ అండి. ఈ పర్టికులర్ ఫామ్ రోబోట్ అనే ప్రోడక్ట్ మేము ఇన్వెంట్ చేయడానికి గల కారణం, ఇవాళ రేపు చాలామందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే సొంతంగా కూరగాయలు పండించుకోవాలి, వాళ్ళే పండించిన కూరగాయలు, చేతులతో పండిన కూరగాయలు తినాలన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటి. రెండోది, ఇవాళ రేపు చాలా కూరగాయల మీద కల్తీలు వస్తున్నాయని, కలర్ కలుపుతున్నారని అవి ఇవి కంప్లైంట్లు వస్తున్నందువల్ల మేము ఏం చేసామంటే, ఇట్లాంటి వాళ్ళందరికీ అంటే ఎవరికైతే వాళ్ళ చేతుల మీద పండించిన కూరగాయలు తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరి కోసమని ఆలోచించి ఈ పర్టికులర్ ఫామ్ రోబోట్ అనేది డిజైన్ చేసామండి. ఈ రోబోట్ అదే ఆటోమేటిక్గా విత్తనం నాటుతుంది, అదే నీళ్లు పోస్తుంది, అదే కలుపు తీస్తుంది అండ్ క్రాప్ రెడీ అవ్వగానే అదే ఆటోమేటిక్గా నీళ్లు పోస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఏంటి అంటే, ఇది మామూలుగా వచ్చే సాయిల్ సెన్సార్స్ అనేవి ఉంటాయండి. ఈ సాయిల్ సెన్సార్స్ యాక్చువల్గా సాయిల్ టెంపరేచర్ చెక్ చేస్తాయి. కానీ మేము ప్రోగ్రామింగ్ ఎలా చేసామంటే, ఈ సాయిల్ సెన్సార్ కాకుండా మొక్క రూట్ లెవెల్లో రూట్ దగ్గర టెంపరేచర్ చెక్ చేసి ఆ పర్టికులర్ మొక్కకి ఎన్నైతే నీళ్లు కావాలో అంత మందం ml ఆఫ్ వాటర్ మాత్రమే, అన్ని మిల్లీలీటర్ల ఆఫ్ వాటర్ మాత్రమే పోస్తామండి. దానివల్ల 90% ఆఫ్ ద వాటర్ సేవ్ అవుతుంది. ఈ 5 feet by 10 feet అనే ఒక మోడల్ అండి. దీంట్లో మీరు 30 రకాల కూరగాయలు పండించుకోవచ్చు ఒకటేసారి. దీంట్లో నలుగురున్న ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా పంట పండుతుంది. 21 రోజుల నుండి 6 నెలల క్రాప్ వరకు అన్నీ వేసుకోవచ్చు అండి దీంట్లో. ఇది ఆటోమేటిక్గా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని చూడొచ్చు. దీని ప్రపంచంలో మీరు ఎక్కడున్నా దీన్ని చూడొచ్చు. అండ్ దీంట్లో లైవ్ కెమెరా ఉంటుంది. ఏ ప్రోడక్ట్, ఏ పంట అంటే ఏ పంట ఎక్కడుంది ఏంటి అనేది దీనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ పర్టికులర్ క్రాప్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు లెటూస్ లాంటి పంట చూడాలి అనుకుంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తే లెటూస్ చూడాలని, అదే ఆటోమేటిక్గా వెళ్ళి ఆ పర్టికులర్ లెటూస్ మొక్క మీదకి వెళ్ళి అది ఎంత గ్రో అయింది ఆకు, దాని డైమెన్షన్ ఏంటి, దాని ఫోటో తీసి కూడా పంపిస్తుందండి మీకు. ఇది 2.5 lakhs plus GST అండి. 5 feet by 10 feet అర్బన్ ఫార్మింగ్ ఆర్ కిచెన్ గార్డెనింగ్ కోసం అండి ఒక మోడల్. ఇంకో మోడల్ 5 feet by 20 feet అండి. ఆ 5 feet by 20 feet మోడల్లో మీరు 50 రకాల కూరగాయలు ఒకటేసారి పండించుకోవచ్చు. 10 మంది ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడ పంట వస్తుంది.
పంట సాగులో అయినా పెరటి సాగులో అయినా నీటి యాజమాన్యం అతి ముఖ్యమైనది. భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న తరుణంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవటం చాలా అవసరం. మిద్దె తోటల్లో నీటి విలువలు పెంచడానికి రెయిన్ హార్వెస్ట్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మరి ఈ పరికరం పనితీరును ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నామండి. ఇది రూఫ్ పైన ఉన్న వాటర్ అండి. వర్షం వాటర్ పడ్డప్పుడు ఈ రోడ్ పైన పడిపోకుండా మనం ఇంటి పై నుంచి ఒక గ్యాదర్ చేస్తామండి. ఒక దగ్గరికి గ్యాదర్ చేసిన వాటర్ని RFL అనే 100 అనే మోడల్కి కనెక్షన్ ఇస్తామండి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఫిల్టర్ అవుతుందండి వాటర్. ఫిల్టర్ అయిన వాటరు 90% మంచి వాటర్ వస్తుందండి. దీంట్లో 10% వేస్టేజ్ వాటర్ వస్తుందండి. 90% మంచి వాటర్ని సంపుకి కనెక్షన్ ఇచ్చుకొని వాడుకోవచ్చు అండి. లేదంటే సంపు త్రూ బోర్కి రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. రీఛార్జ్ చేసుకున్న వాటర్ మన దగ్గర స్టోర్ అయి ఉంటుంది. మనకి సమ్మర్లో ఆగే బోర్ ఉంటే ఆగదండి, వాటర్ ఎక్కువైపోతుంది. ఈ 10% వేస్టేజ్ ఏదైతే వాటర్ ఉందో అది మన గార్డెన్కి వదులుకోవచ్చు అండి. SS304 అని స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దీంట్లో ఫిల్టర్ అవుతాయండి వాటర్. చూడండి, సెంట్రిఫికల్ ఫోర్స్తో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతాయి వాటర్. దీంట్లో ఫిల్టర్ అవుతాయి. ఒకసారి తీసుకున్నాం అనుకో దీన్ని 20 years వరకు వాడుకోవచ్చు. ఫిల్టర్ కాస్ట్ 8500 ఉంటుందండి. 1200 స్క్వేర్ ఫీట్ ఉన్న రూఫ్కి సరిపోతుందండి. మిద్దె తోటల్లో కేవలం కూరగాయలు ఆకుకూరల పెంపకానికే పరిమితం కాలేదు. పూలు, ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు సైతం పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు మిద్దె తోట సాగుదారులు. మరి ఈ క్రమంలోనే ఎలాంటి పండ్ల మొక్కలు పెరటి తోటకు అనువుగా ఉంటాయి, ఔషధ మొక్కలు, దేశీ విత్తనాలు, మిద్దె తోటలో ప్రకృతి ద్రావణాలతో పాటు సీజన్ బట్టి ఎలాంటి మొక్కలు నాటుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. స్పెషల్ ఏంటంటే అన్ని టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు. అన్ని గ్రాఫ్టింగ్ వెరైటీస్ మన దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్స్ 65 వెరైటీస్ ఉన్నాయండి. స్పెషల్ ఏంటంటే మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. కాఫీ ప్లాంట్ ఉంది, ఆవకాడో ఉంది, మళ్ళీ బ్లాక్ పేపర్, కీపర్ కాకుండా బుష్ వెరైటీ, కొత్త వెరైటీ అండి. మన దగ్గర ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చింది కొత్త వెరైటీ ఇది. మనం ఈ ప్రజెంట్ ఎంత స్టాల్లో మనం షోకి పెట్టినామండి. సేల్స్ కూడా ఉందండి. అది మనకు గ్రేప్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ గ్రేప్, వైట్ గ్రేప్, సీడ్లెస్, మనకి ఇంకా బాదం, అన్ని రకాలు ఉందండి. బీటల్ నట్, మనకు స్పైసెస్ సంబంధించి 7 వెరైటీస్ ఉన్నాయండి ప్రజెంట్ మన దగ్గర. గ్రేప్స్ టెర్రస్ మీద పెంచుకోవచ్చు అండి. పాట్లో కానీ మనకి గ్రో బ్యాగ్స్ అని దొరుకుతాయి కదా సార్, పెద్ద ప్యాకెట్లు వేసుకొని పెంచుకోవచ్చు అండి. మనం నేల కాక మనం పాట్లో పెంచుకుంటాం కాబట్టి అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనకు రెడ్ సైల్ ఒక 70%, మనకి ఏంటంటే నీమ్ కేకు ఒక 5%, కోకోపీట్ ఒక 10%, అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటే బాగా గ్రో ఉంటుంది. మనకి ఏంటంటే ఇయర్లీ 1 time వస్తుంది క్రాపింగ్. టెర్రస్ గార్డెన్ మీద పెంచుకున్న మొక్కలు ఏవైనా సరే కంపల్సరీ గ్రాఫ్టింగ్ ఉండాలి. మనం పొట్టి రకం పెంచుకోవాలి సార్. ఫస్ట్ చెట్లు హైట్ వెయిట్ తీసుకోవద్దు. ఇప్పుడు కాల జామ్ ఉంది సార్, అది హైట్ పెరుగుతుంది. గ్రాఫ్టింగ్ అయినా హైట్ బాగుంటుంది. అదేంటంటే మనకు టెర్రస్ గార్డెన్ మీద పనికిరాదు. ఇప్పుడు జామ కానీ, మ్యాంగో కానీ, నారింజ, బత్తాయి, స్టార్ ఫ్రూట్, ఇవేంటంటే హైట్ తక్కువ ఉంటాయి. క్లూనింగ్ చేసుకునే కొద్దీ మనకు బుష్ అవుతుంది. మనకి ఎంత కొమ్మలు స్ప్రెడ్ అవుతుంటుంది, కాయలు ఎక్కువ వస్తుంటుంది. అది సింపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అవి ఏంటంటే బాగా వస్తాయి. సపోటా కానీ ఇవన్నీ చాలా గ్రో బాగుంటుంది. మామిడి, జామ, గ్రేప్స్ కానీ, మల్బరీ కానీ ఇవి కంటిన్యూ పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీ అంటే సీజనల్ సార్, కొద్దిగా 3-4 months ఉంటే చెట్టు చనిపోతుంది. స్ట్రాబెర్రీ అయితే సెట్ కాదు. ఇప్పుడు మన స్పైసెస్లో కూడా ఇప్పుడు ఆల్ స్పైస్ కానీ, జాజికాయ కానీ, తేజ్పత్తా కానీ, మళ్ళీ లవంగం కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే బాగా గ్రో ఉంటుంది. మనకు క్రాప్ వస్తుంది. ఒక 2 years మెయింటైన్ చేసుకుంటే ఇమీడియట్లీ మనకి ఇవన్నీ సెట్ అవుతాయి సార్. ఆల్ స్పైస్ అనేది చాలామంది లేడీస్కి అందరూ తెలిసిపోయింది సార్. మనకు మీ నేల తల్లి ప్రోగ్రామ్ వల్ల చాలామంది తెలిసిపోయింది దాని యొక్క బెనిఫిట్స్ ఏందో, ఏ విధంగా యూజ్ చేయాలని. చాలామంది కంపల్సరీ ఫాలో అవుతారు మీ యొక్క ఛానల్. ఇది ఆల్ స్పైస్ ఎంత మంచిదో తేజ్పత్తా కూడా అంతే. తేజ్పత్తా, జాజికాయ, లవంగము, ఇలాచి కూడా ఏంటంటే వస్తుంది కంపల్సరీ. కొన్నిసార్లు ఫ్లవరింగ్ రాలిపోతుంది సార్, కానీ ఒక 1 yearకి ఏమైనా కంపల్సరీ మనకు సెట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే చెట్టు సెట్ కావాలి. చాలామంది లేడీస్ రాగానే ఏమడుగుతారంటే కాయ వస్తుందని అడుగుతారు. ఫస్ట్ ఏంటంటే చెట్టు సెట్ కావాలి. సెట్ అయినాక ఇప్పుడు 1 year ఇప్పుడు మనకి కేరళలో ఎక్కువగా వస్తుంది అంటారు సార్. కేరళలో ఒక 100% వస్తే మన దగ్గర 20% వస్తుంది. అదే అంతే. అక్కడ వచ్చినంత ఇక రాదు, గ్రోత్ రాదు, అంత కాయ రాదు, తక్కువ వస్తుంది. అదేవిధంగా బాగా వస్తుంది. కానీ మనకి ఫస్ట్ సెట్ కావాలి. చెట్టు సెట్ అయిందా లేదా మనం ఒక 1 year దాకా దానికోసం ఆలోచించాలి. సెట్ అయిందంటే ఏదో ఒక రోజు కంపల్సరీ కాయ వస్తుంది. బ్లాక్ పెప్పర్ సార్ కొత్తగా వచ్చింది. ఏంటంటే ఇది క్రీపర్ కాదు, బుష్ వెరైటీ. కొంతమంది బ్లాక్ పెప్పర్ పెట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అది తీగ పడితే పైన ఏదో కాయ వస్తుంది, మేము తెంపుకోలేమని ఉద్దేశంతోనే చాలామంది ఏంటంటే పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బుష్ టైప్ వచ్చింది, అది క్రీపర్ పోదు, చెట్టులాగా అవుతుంది, బుష్ అవుతుంది. అందులో మనకి ఏది 3 feet 4 feet అలా మనం బుష్ చేసుకుంటే ఆ చెట్టులాగా బుష్ అవుతుంది, ఆనే కాయలు వస్తుంటుంది సార్. తీగలా పడితే మనం తెంపుకోవచ్చు.
ఇది కొత్త వెరైటీ మనకి ఏంటంటే మొన్న మేము కొత్తగా తెప్పించినాం, బెంగళూరు నుంచి తెప్పించినాము స్పెషల్గా. ఇప్పుడు స్టాల్లో కూడా పెట్టినామండి, ఒక 200 మొక్కలు పెట్టినాము. బాగుంది, రెస్పాన్స్ బాగుంది, చూడడానికి బాగుంది. చెట్టు కూడా మనకు ఆల్రెడీ 3 feet 2 feet ఉంది సార్ హైట్, చాలా బాగా వస్తుంది, బుష్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాని ఏంటంటే ఇప్పుడు ఇంకొక 6 months 5 months అందరి నర్సరీలో కూడా అది అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మన బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసేట అది మన రీసెంట్ తెప్పించిన బెంగళూరు నుంచి, బాగుంది బుష్. మించి ఎప్పుడు 60-70 స్టాల్స్ ఉంటాయి అనమాట. ఈసారి 100-110 స్టాల్స్ వరకు వచ్చేసినాయి అనమాట. ఈసారి ముఖ్యంగా మేము రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఈ మై ఆర్గానిక్స్ నుంచి మాది 2009లో స్టార్ట్ చేసాము. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ మాది ఎక్కువగా మెయిన్, మొత్తం అంతా టెర్రస్ గార్డెన్ చేస్తుంటాం అనమాట. సో ఈ టెర్రస్ గార్డెన్స్లో ఏంటంటే సీడ్ టు ఫీడ్ అనమాట. మొత్తము టోటల్గా మనకి కావాల్సిన ఆహారము మన ఇంట్లో మన టెర్రస్ మీదే మన కూరగాయలు మనమే పండించుకునేటట్టు ఆ కాన్సెప్ట్లో మేము 2009లో స్టార్ట్ చేసాము. అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ 500 క్లయింట్స్ ఉన్నారు మనకి. వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేస్తూ ఇట్లా చేస్తున్నాం అనమాట. సీడ్స్లో చాలామందికి అక్కడే ఉంటామండి, విత్తనాలు ఎంపిక చేసుకోవడంలో చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు అనమాట. ఆ విత్తనాలు తీసుకునేటువంటి ఏంటంటే మెయిన్ బీజ్ అంటారు సీడ్స్. దాంట్లో మేము 36 రకాల విత్తనాలు ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఈ రోజున ఈ 36 రకాల విత్తనాల్లో 2 ఆర్గానిక్, మిగతా అన్ని నాటు విత్తనాలు. మీకు క్యారెట్, బీట్రూట్ ఈ 2 ఆర్గానిక్ విత్తనాలు, మిగతావన్నీ న్యాచురల్ అనమాట, అంటే నాటు విత్తనాలు అనమాట. అవన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. విత్తనాలు కొంటాక దాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి కంపల్సరీ. విత్తన శుద్ధిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పంచగవ్య కానీ బీజామృతం కానీ వీటితో వాటితో విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి. అలా చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజైతే సోయింగ్ చేస్తారో సాయంత్రం 5ంటికి ఒక 3 hours బిఫోరు ఆ యొక్క విత్తనాలని చక్కటి ఎండలో, మండుటి ఎండలో పైనుంచి డైరెక్ట్ సన్ దగ్గర 3 hours బాగా డ్రై చేసి సోయింగ్ చేసుకోవడం వల్ల విత్తనాలకి జర్మినేషన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక 10 రకాల హెర్బల్ ప్లాంట్స్ కూడా పెట్టాం అనమాట మేము ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ ప్లాంట్, చెంగల్వకోస్ట్ అంటారు. ఆ చెంగల్వకోస్ట్ ఇన్సులిన్ ప్లాంట్స్ కూడా రెడీ టు యూజ్ అనమాట. ఎవరైనా సరే ఒక్కసారి ఇమీడియట్గా మనము ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి యూజ్ చేసుకోవాలంటే 60-70 ఆకులు ఉన్నాయి దాంట్లో. అలాంటి పార్ట్స్ కూడా ఇన్సులిన్ ప్లాంట్స్ కూడా చేసి దాని కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం అనమాట, ఎలా వాడాలి అనేది. ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ ప్లాంట్స్ అని వస్తున్నాయి అనమాట. అలాగే అడ్డసారం అనమాట, అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్కి ప్లస్ ఈ మస్కిటో రిపెలెంట్గా ఉపయోగపడుతుంది అడ్డసారం, అది కూడా పెట్టామన్నమాట. బయట అన్ని మందులు వేసి పెస్టిసైడ్స్ వేసి పెంచుతారు, ఎలా ఉంటుందో తెలీదు. సో మన ఓన్ టెర్రస్ పైన అట్లా గార్డెనింగ్ చేసుకొని అందరూ చేసుకొని ఉంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ అగ్రికల్చర్ ఉంటుంది ఇంట్లో, చాలా బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎగ్జిబిషన్ పీపుల్ ప్లాజాలో ఇక్కడ వచ్చి ఈ ఫ్లవర్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాం మనము. బట్ ఈ ఫ్లవర్స్ ఇక్కడ మనకి చీపెస్ట్ రేట్లో 300-400 రేంజ్లో యూ కెన్ గిఫ్ట్ టు ఎనీ వన్. యాక్చువల్గా మనం ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ అలా గిఫ్ట్ చేస్తుంటాం, మామూలుగా ఇలా ఇవి కూడా గిఫ్ట్ చేయొచ్చు. చామంతులు స్పెషలైజేషన్ చేసాం. అన్ని చామంతులు ఉన్నాయి మన దగ్గర, 20 కలర్ షేడ్స్ ఉన్నాయి. ఈ చామంతులు స్పెషల్ ఏంటంటే పొట్టిగా ఉంటుంది. ఒక మొక్కకు 200 నుంచి 300 అబోవ్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మా దగ్గర షేడ్స్ వచ్చి 20 అబోవ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనం బాల్కనీ, సిట్అవుట్స్, టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. టెర్రస్ మీదకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఇందులో టెర్రస్లోకి వచ్చేటప్పటికి మీరు ఎన్ని ఫ్రూట్ వెరైటీస్ పెట్టుకోవచ్చు, అలాగే వెజిటేబుల్స్ కూడా క్రాప్ చేసుకోవచ్చు. మీరు టెర్రస్కి వచ్చేటప్పటికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడితే మనకు బాగుంటుంది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడడం వల్ల మనకి ఏంటంటే హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మీకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వచ్చేటప్పటికి మీరు ఓన్గా కొన్ని తయారు చేసుకోవచ్చు. బయట చాలా కంపెనీలు కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నాయి. నెక్స్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వాడి మనం పెంచడం వల్ల మనం సొంతంగా పెంచుకుని మనం వండుకోవడం మనకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంటి పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి మిద్దె తోట ముచ్చట్లలో భాగంగా నిపుణులు రఘోత్తమరెడ్డి మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం కదా. మరి అదే క్రమంలో పెరటి తోట పెంపకంలో మరింత అవగాహన పెంచే విధంగా సామాజిక మాధ్యమాల ఉపయోగాలు, మిద్దె తోట సాగుదారులను విస్తృతపరిచే అంశాలపై నిపుణులు రఘోత్తమరెడ్డి మిద్దె తోట ముచ్చట్లు మీకోసం. నగరంలో ఈ మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళు లేదా పెరటి తోటలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా చొరవ చేసి ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపులను, టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్టయితే ఒకరి దగ్గర ఉన్న విత్తనాలు కానీ నార్లు కానీ ఎక్కువ ఉన్నట్టయితే
ఆ లోకల్ ఏరియాలో ఉన్న మిగతా వారికి ఇవ్వడానికి లోకల్గా ఈ వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటే సలహాలు సంప్రదింపులకు ఆ గ్రూప్ ఉపయోగపడుతుంది. రోజు ఎవరి మిద్దె తోటలో వెళ్ళిన ఉత్పత్తిని వారు వాల్ మీద పెట్టడం వల్ల ఇతరులు ఇన్స్పైర్ అవుతారు. ఎవరికైనా ఏదైనా మిద్దె తోటల నిర్వహణలో సమస్యలు ఎదురైతే దాని మీద డిస్కస్ చేయొచ్చు. విత్తనాలను పంచుకోవచ్చు, నారు మొక్కలను పంచుకోవచ్చు. మిద్దె తోట నిర్వహణ గురించి సలహాలు సంప్రదింపులు పరస్పరం చేసుకోవచ్చు. ఇది చొరవ గల వాళ్ళు ఏర్పాటు చేసి ఆ లోకల్గా ఉన్న వాళ్ళను ఆ గ్రూపుల్లోకి యాడ్ చేసుకుంటూ దాని బాధ్యతలు చూసుకుని దాని ఒక క్రమశిక్షణ పద్ధతిలో సబ్జెక్టుకు పరిమితమై మాత్రమే వాటిని నడుపుకోవాల్సి ఉంటుంది. మిద్దె తోటల వ్యవహారాలు విషయాలు తప్ప అందులో వేరే ఏ విషయం కూడా మాట్లాడుకోకూడదు. అట్లా ఒక క్రమశిక్షణతో ఒక సబ్జెక్టుకు పరిమితమై ఒక ప్రయోజనం కోసము మనం ఈ మిద్దె తోట వాట్సాప్ గ్రూప్, సపోజ్ ఉప్పల్ అనుకోండి, ఉప్పల్ మిద్దె తోట గ్రూపు, మెహదీపట్నం మిద్దె తోట గ్రూపు, లేదా కూకట్పల్లి మిద్దె తోట గ్రూపు, లేదా ఇతర జిల్లా కేంద్రాల్లో లోకల్గా ఆయా పేర్లతోటి ఆ లోకల్ ప్రదేశాల పేర్లతోటి ఎవరైనా ముందుకొచ్చి ఈ మిద్దె తోట సాగుదారులలోంచే చొరవ గల వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి గ్రూపులను ఏర్పాటు చేసినట్టయితే చాలా కొత్త వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం కూడా వాళ్ళ నుంచి ఏవైనా పొందిన నారు మొక్కలు కావచ్చు, నారు మొక్కలు నిజానికి విత్తనాలు నారు మొక్కలు మనకు పెద్ద సమస్య. ఎప్పుడు కూడా చీడపీడల చర్చ కూడా అందులో చేసుకోవచ్చు. ఏదైనా చీడ జోకిందంటే ఫోటో పెట్టి ఆ గ్రూప్లో పెట్టి దీనికి ఏం పరిష్కారం అడిగితే సీనియరు సేద్యకారులు చెప్తారు. అందువల్ల మనము తర్వాత ఫేస్బుక్లో కూడా ఎవరి ఫేస్బుక్ వాళ్ళ మీద వాళ్ళ మిద్దె తోట ఏ రోజు అనుభవాలు ఆ రోజు ఒక చిన్న ఫోటో పెట్టి 4 మాటలు రాసినట్టయితే ఆ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న వందలు లేదా వేల మంది ఆ విషయాలను చదువుతారు, చూస్తారు, ప్రభావితులు అవుతారు. కనుక ఈ సోషల్ మీడియాను సమర్థవంతంగా మిద్దె తోట రైతులు, పెరటి తోట రైతులు కనుక వాడినట్టయితే మనకి మిద్దె తోట కల్చర్ వ్యాప్తికి మనం పరోక్షంగా అట్లా కూడా మనము సేవ చేసిన వాళ్ళం అవుతాం. సో కనుక మిత్రులందరూ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ ఇలాంటి వాట్సాప్ గ్రూపులు, మిద్దె తోట వాట్సాప్ గ్రూపు, ఆ లోకలు ఆ ప్రదేశం పేరు యాడ్ చేసుకున్నట్టయితే అనేక గ్రూపులను ఏర్పాటు చేసుకుంటే మిద్దె తోట కల్చరు వేగంగా విస్తరిస్తుంది. అది ఎంత వేగంగా విస్తరిస్తే పరోక్షంగా మనం కూడా లాభపడతాము. వాతావరణం చల్లబడుతుంది, ఉష్ణోగ్రతల తీవ్రతలు తగ్గుతాయి, గాలి కాలుష్యం తగ్గుతుంది, అనేక లాభాలు ఉంటాయి. కనుక మనకు పరోక్షంగా అవి కూడా మనకు లాభమే. కనుక ఇతరులు చేస్తే మనకు కలిగే లాభాలు అవి. సో కనుక మనం చేసుకోవటమే కాకుండా మిద్దె తోటలు ఇతరులు చేసుకోవడానికి మనం సహాయం చేసిన వాళ్ళం కూడా కావాలి. అందువల్ల మీరు అట్లాంటి చర్యలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.